ప్రభుత్వ భూములు కేటాయి. ఇప్పుడు విజయవాడలో ఇచ్చింది ఆర్టీసీ భూములు, విశాఖపట్నంలో ఇచ్చింది ప్రభుత్వ భూములు. ఏదైనా ఆర్టీసీ అయినా ప్రభుత్వ భూమే కదా. సో ఈ ప్రభుత్వ భూమిని 99 years లీజ్కి ఇచ్చినట్టు జీవో 137. కంపెనీకి భూములు ఇవ్వకూడదా? కంపెనీకి భూములు ఇవ్వచ్చు. కానీ ఆ కంపెనీ ఏం చేస్తుంది? ఒక కంపెనీ పెట్టాలంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. ఇలాంటి మాల్స్కు ఎకనామిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈ రెండు చేశారా? మీరు కారు చౌకగా ప్రభుత్వాలు భూములు ఇస్తే ల్యాండ్ ఇస్ ఎ వెరీ ప్రీషియస్ రిసోర్స్. లూలు స్వచ్ఛంద సంస్థ కాదు, లూలు దేశ సేవకు రాలేదు. లూలు వచ్చింది దేనికి? అమ్ముకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి. వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన కంపెనీ దానికి భూములు కొనుక్కోలేదా అని చెప్పండి. మార్కెట్ రేట్ కొనుక్కోమనండి. మాకు ప్రభుత్వం భూములు ఇవ్వాలి, ప్రభుత్వం నీళ్లు ఫ్రీగా ఇవ్వాలి, కరెంటు ఫ్రీగా ఇవ్వాలి, ప్రభుత్వం రోడేస్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, అన్ని ప్రభుత్వం చేయాలి, ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వాలి. మళ్ళీ మాట్లాడితే ప్రభుత్వాలతో ఏం సంబంధం, అంతా ప్రైవేట్ పరం చేయాలంటారు. మరి లూలు కొనుక్కోకూడదు. ఇప్పుడు నాలంటాడు ఒక వ్యాపారం చేయాలనుకో, నాకు ల్యాండ్ ఇస్తుంది గవర్నమెంట్, నేనే కొనుక్కుంటా కదా. ఇవాళ దేశంలో ఎంతమంది వ్యాపారాలు చేయడం లేదు, ఎంతమంది మార్కెట్ షాపులు పెట్టడం లేదు, వాళ్ళందరికీ ప్రభుత్వం భూమిచ్చిందా? మీరు విజయవాడలో 100 షాపులు ఉన్నాయి, విశాఖపట్నంలో 100 షాపులు ఉన్నాయి, వాళ్ళందరికీ ప్రభుత్వం భూమిచ్చిందా? మరి వాళ్ళు భూమి కొనుక్కున్నారు, షాపులు పెట్టుకున్నారు. లూలు కూడా భూమి కొనుక్కోమనండి, లూలు కాదు లాలు పెట్టుకోమనండి, ఏమైనా పెట్టుకోనండి. సో మీకు లూలు ఏమో తేరగా కారు చౌకగా భూములు ప్రభుత్వం ఇస్తుంది, వ్యాపారంలో లాభాలు ప్రభుత్వానికి ఇస్తుందా? రెండవది, లూలు వల్ల ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి? ఆ ఉద్యోగుల్లో ఇచ్చే జీతాలు ఏంటి? మనందరికీ తెలుసు, షాపింగ్ మాల్లో జీతాలు 10,000, 15,000. షాపింగ్ మాల్ వల్ల ఒక 200 వస్తాయి, 200 వస్తాయి, 500 వస్తాయి. ఎంత పెద్ద షాపింగ్ మాల్ అయినా 10,000 ఉద్యోగాలు రావు కదా. ఇప్పుడు మేము 10,000 ఉద్యోగాలు రావు కదా. మరి ఎందుకు మీరు అసలు ఉద్యోగ కల్పన రాదు? పోనీ షాపింగ్ మాల్ వల్ల ఏమైనా ఎకనామిక్ ప్రాస్పర్ సంపద సృష్టి జరుగుతుందా? క్లియర్గా అనేక అధ్యయనాలు చెప్తున్నాయి ఏంటంటే, పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాక చిన్నోడు ఎగిరిపోతాడు. విజయవాడలో ల్యాండ్ ఇచ్చి 13 ఎకరాలకు 14 ఎకరాలు మీరు విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చి అక్కడున్న వందలాది మంది దుకాణదారులను వాళ్ళ కడుపు కొట్టేస్తున్నారు కదా. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. మీరు వాళ్ళంతా వాళ్ళు ల్యాండ్ కొనుక్కొని వ్యాపారం చేసుకుని ఎవడపగలుగుతాడు? దానికి ఎవరు కాదని లేరు. అందువల్ల లూలుకు కారు చౌకగా భూములు ఇవ్వడం వల్ల ఏ సామాజిక ఆర్థిక ప్రయోజనాలు సమాజానికి కలిగాయి, ప్రజలకు కలిగాయి, రాష్ట్రానికి కలిగాయి చెప్పండి మీరు.